ఎవరైనా ఒకళ్ళు లాస్ట్ క్లాస్ ఎక్కడ ఆపానో చెప్తారా అంటున్నాను. సార్ వస్తారు. అది మయోకార్డియల్ ఇంట్రాక్షన్ అనేది ఇన్ఫ్రాక్షన్ దాని గురించి చెప్పారండి. తర్వాత వడదెబ్బ తగిలినప్పుడు దానికి మెడిసిన్స్ కోసం చెప్పారండి. తర్వాత లాస్ట్ లో వచ్చేసి రొమాటిక్ ఆర్థరైటిస్ గురించి చెప్పారండి. అది సప్రెస్ చేస్తే హార్ట్ ప్రాబ్లం వస్తుందని, స్టెరాయిడ్స్ అని, హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుందని క్లాస్ ఓకే. అది అక్యూట్ డిసీజెస్ ని ఎలా ట్రీట్ చేయాలి అన్న దానిలో కలిపి లైఫ్ సేవింగ్ రెమెడీస్ కొన్ని చెప్పి దానిలో మనం అక్కడక్కడ క్లినికల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నాం, అంతే కదా. సో ఒక సిరీస్ గా వెళ్ళాలి అని అంటే మనం క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ చెప్పినట్టు, అక్కడి నుంచి అక్యూట్ డిసీజెస్ అంటే ఏంటి, ఎలా వస్తాయి, ఎలా ట్రిగర్ అవుతాయి, ఇలాంటివి చెప్పినట్లు దాని ట్రీట్మెంట్ ఎలా చేస్తామన్నది ఫ్యూ ఎగ్జాంపుల్స్ తోటి చెప్పుకున్నట్లు, అంతేనా. అది లాస్ట్ క్యూర్ గురించి చెప్పారు సార్ లాస్ట్ టైం. అంతకన్నా ముందు, దానికన్నా ముందు లాస్ట్ క్యూర్ లో మనకి 4 టైప్స్ ఉన్నాయి కదండి, అక్కడ దాంతో ఆపేసాం సార్. అది ప్రైమరీ అండ్ సెకండరీ యాక్షన్స్ కూడా, అది కూడా మొత్తంగా ఏంటి అని అంటే మనం డిసీజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవునండి. అందులో ప్రత్యేకించి మనం ఇప్పుడు ఉన్న కాంటెక్స్ట్ ఏంటి అని అంటే, పోనీ ఏ చాప్టర్ లో ఉన్నాం అని అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్. అందులో అక్యూట్ అండ్ క్రానిక్. అక్యూట్ ఎలా వస్తుంది, దానిలో ఎన్ని రకాలు ఉన్నాయి, ట్రీట్మెంట్ లో ఏంటి చేస్తాము అన్నది మాట్లాడాము. దానిలో కలుపుకుంటూ లైఫ్ సేవింగ్, లైఫ్ థ్రెటనింగ్ కండిషన్స్ వచ్చేదంతా కూడా అక్యూట్ గానే అప్పటికప్పుడు ముంచుకొస్తాయి కాబట్టి కొన్ని లైఫ్ సేవింగ్ రెమెడీస్ చెప్పాను. సో దానిలో కలుపుకుని ఈ లా ఆఫ్ క్యూర్ మనం ఎలా పట్టుకోవాలి అన్నది మాట్లాడుకున్నాం. ఇక అక్కడి నుంచి స్లోలీ వి స్లిప్ ఇంటూ క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్. దీనిలో ఇంకా లైఫ్ సేవింగ్ రెమెడీస్ కొన్ని ఉన్నాయి, అవి సందర్భాన్ని బట్టి చెప్పుకుంటూ వస్తాను. సో క్రానిక్ డిసీజ్ గురించి ఈ పూట మాట్లాడుతున్నాను అనుకుందాం. క్రానిక్ డిసీజ్ అంటే ఏంటి, నేను ఇక్కడ రాయటానికి ఏం ఉపయోగించట్లేదు ప్యాడ్ లాంటిది, ఇదంతా కూడా ఓరల్ గానే ఉంటుంది. మధ్యలో మీరు మాట్లాడితే అది కొంచెం ఇంటరాక్టివ్గా బెటర్గా ఉంటుంది. క్రానిక్ డిసీజ్ అంటే ఏంటి, ఎవరైనా మాట్లాడవచ్చు. దీర్ఘకాలిక అనగా ఎక్కువ రోజులుగా ఒకే సమస్యతో బాధపడుతూ ఉండడం. ఓకే, ఎక్కువ రోజులు అంటే మీ దృష్టిలో ఎంత, 3 రోజుల, 30 రోజుల, 3 ఏళ్ళ? అంటే అదే సార్, తరచూ అదే సమస్యతో మళ్ళీ మళ్ళీ బాధపడడం, ఆ విధంగా. ఈ రెడ్మీ 9లో ఎవరున్నారు, రీనేమ్ చేసుకోండి. అంటే మీరు బయట వాళ్ళకి ఎవరికి లింక్ ఇవ్వలేదు కదా, ఎవరు. ఓకే, అక్యూట్ లో ఏంటంటే బేసిక్ గా అది అప్పటికప్పుడు ముంచుకొస్తుంది. టైమ్లీ మనం ఇంటర్ఫియర్ కాకపోతే దెబ్బ కొడుతుంది. చాలా చిన్న కంప్లైంట్ అనుకున్నటువంటిది, అదేదో చెప్తారు చూడండి, తాడు పాము అయ్యింది అని, అలా ఉంటుంది. క్రానిక్ ఏంటంటే కైండ్ ఆఫ్ స్లో పాయిజన్ లాగా అనుకుందాం.
దీనికి డెఫినిషన్ ఇంతకాలంగా బాధపడుతున్నాం అని ఎగ్జాక్ట్గా చెప్పడం కష్టం. కాకపోతే జనరల్ అజంప్షన్లో మీరు రాసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. నేను స్లోగానే మాట్లాడతాను రెగ్యులర్ క్లాస్ లాగే. జనరల్ అజంప్షన్ ఏంటనంటే క్రానిక్ డిసీజ్ అని అంటే రాదర్ ఇన్క్యూరబుల్ డిసీజ్ అన్నది ఇంప్రెషన్. అది చికిత్సకి ఇక లొంగదు అన్నది. ఓ గుండె జబ్బు అనుకోండి, ఒక క్యాన్సర్ అనుకోండి, ఒక వాట్ ఐ మీన్ అసైటిస్ అనుకోండి, జలోదరం అంటారే అలాంటిది అనుకోండి, లేదా డయాబెటీస్ అనుకోండి. వీటిని మనం క్రానిక్ డిసీజెస్ అని చెప్పి మాట్లాడుతున్నాం. అయితే దీర్ఘకాలం ఉంటుంది అన్నది ఆ పదంలోనే ఉంది, దీర్ఘకాలిక వ్యాధులు అని. అంటే లాంగ్ రన్ అవి కాన్స్టిట్యూషన్ని పట్టుకొని ఉంటాయి, చాలా కాలం పాటు నిలబడతాయి. తరువాత ఆన్సెట్ ఎలా ఉంటుంది? అక్యూట్ అనుకోండి, అప్పటికప్పుడు పెట్టుకొచ్చేస్తుంది, ముంచుకొచ్చేస్తుంది. క్రానిక్ అలా కాదు. అది దాంతో ఏముందిలే పెద్ద ఇబ్బంది, ఈ పూటకి సర్దుకుపోదాం అన్నట్టుగా ఉంటుంది. మనం డిసీజ్ ప్రాసెస్ అని ఒకటి చెప్పాం చూడండి, ఇన్ఫెక్షన్తో మొదలు పెట్టుకుని టర్మినేషన్ వరకు కూడాను అదంతా కూడాను డెడ్లీ స్లోగా ఉంటుంది, చాలా స్లోగా ఉంటుంది. దెన్ ట్రీట్మెంట్ డిఫర్స్. అక్యూట్లో మనం ఏదో అంతా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉంటాం. క్రానిక్లో ఏంటనంటే స్లో అండ్ స్టడీ, చాలా స్లో, చాలా స్టడీగా వెళ్తాం. అక్యూట్లో రిపిటేషన్ ఆఫ్ డ్రగ్ ఒక నియమంగా పెట్టుకోం, జస్ట్ ప్రెజెంటేషన్ని చూసుకుంటూ అది ఎలాగా మారుతోంది పిక్చర్ అన్నదాన్ని బట్టి ముందు ఎంత పొటెన్సీ ఇచ్చాము, ఎన్ని డోసులు రిపీట్ చేసాము అన్నది లెక్క చూసుకుంటూ క్వైట్ విజిలెంట్గా చాలా జాగ్రత్తగా చేస్తాం. ఇక్కడ జాగ్రత్తలో ఏం తేడా ఉండదు, తక్కువ ఉండదు. కానీ మనకి మందుల్లో షార్ట్ యాక్టింగ్ రెమెడీస్ అన్న లాంగ్ యాక్టింగ్ రెమెడీస్ అని చెప్పి ఉన్నాయి. ఫర్ సపోజ్ ఈరోజు ఆలో 30 వేసాము అనుకోండి, అది షార్ట్ యాక్టింగ్. దాని యాక్టివిటీ ఒక 6 అవర్స్ 12 అవర్స్ ఒకరోజు మ్యాక్సిమం 2 days వరకు ఉంటుంది. అదే లైకోపోడియం 30 వేసామనుకోండి, దాని యాక్టివిటీ అన్లెస్ అంటిల్ డిస్టర్బ్డ్ చాలా కాలం సాగుతుంది, డిపెండింగ్ అపాన్ ద కాన్స్టిట్యూషన్. మనిషిని బట్టి ఈ మందు ఎంతకాలం పనిచేస్తుంది అన్నది మినిమం 1 month మినిమం అన్నమాట, మినిమం మోస్ట్ ఎంతకాలమైనా ఉంటుంది. కొన్ని కేసెస్లో ఈవెన్ 6 పొటెన్సీనే ఇయర్స్ పాటు హోల్డ్ చేస్తుంది కాన్స్టిట్యూషన్. సో ఇది ఒకటి మనం మైండ్లో పెట్టుకోవాలి. సో హియర్ కమ్స్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్లాసిబో ట్రీట్మెంట్. దానికి ఏమేం మందులు వాడుతున్నాం అన్నది తరువాత ఇంకొకసారి మాట్లాడుకుందాం, జస్ట్ రాసి పెట్టండి. అంటే ఇన్ క్రానిక్ డిసీజ్ ట్రీట్మెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ప్లాసిబో ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. దాన్ని మనం మైండ్లో పెట్టుకోవాలి. దెన్ మెడిసిన్ని రిపీట్ చేయటానికి త్వరపడకూడదు. పొటెన్సీ మార్చటానికి టెన్షన్ పడి ఆందోళన పడి త్వరగా మార్చకూడదు. దెన్ ఓ మందు వేశాక ఇంతకు ముందు అనుకున్నాం కదా, మనం మందు వేస్తున్నప్పుడు అమ్మ మీద ఎంత నమ్మకం ఉంటుందో అంతే నమ్మకం
ఈ మెడిసిన్ మీద మనం పెట్టుకునే వేస్తాం, గబుక్కున మందు మార్చటం అన్నది కాదు. దెన్ మరి అవసరం అవుతుంది కదా అంటే ఇక్కడ కొద్ది రోజుల తర్వాత ఇది కూడా మీరు నోట్ చేసి పెట్టండి. ద రిలేషన్షిప్ ఆఫ్ రెమెడీస్ ఒకటి చూసుకోవాలి. అంటే ఓ మందు ఉందనుకోండి, సపోజ్ బాగా అలిసిపోయాం పని చేసి చేసి, విపరీతంగా ఒళ్ళు నొప్పులు, చితక్ కొట్టేసినట్టు ఉంది, దాహం వేస్తోంది, బద్ధకంగా ఉంది, బ్రయోనియా ఇండికేట్ అయిందని బ్రయోనియా వేసేసాం అనుకోండి, అది కొద్ది రోజులు పని చేస్తుంది. ఇదే రిపీటెడ్గా జరుగుతుంది అనుకోండి, మనం బ్రయోనియా అలా వేసుకుంటూ వెళ్ళం. దానికి క్రానిక్ రెమెడీగా ఒకటి ఉంటుంది. అది ఇన్ జనరల్ ఈ కేసులో అంటే నేను చెప్తున్న ఎగ్జాంపుల్ నేట్రమ్మర్, దానికి క్యామోమిల్లా ఉందనుకోండి, దానికి క్రానిక్ సానిక్యులా అని చెప్పి అంటాం. అలాంటి రెమెడీస్ని క్రానిక్ డిసీజెస్ ట్రీట్మెంట్లో మనం అప్లై చేయాల్సి ఉంటుంది. అది రెమెడీస్ రిలేషన్షిప్ చూసుకున్నప్పుడు అలానే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ప్రాక్టీస్లో వస్తుంది. సరే, ఇక మనం అనుకున్నటువంటి క్రానిక్ డిసీజెస్ ఎలా వస్తాయి? అదొక స్కిన్ డిసీజ్ అనుకోండి, సంథింగ్ లైక్ సోరియాసిస్ అనుకోండి, ఆర్ ఎగ్జిమా అనుకోండి, ఆర్ స్కాబిస్ అనుకోండి, లేదా చెప్తూ ఉన్నటువంటి హార్ట్ డిసీజ్, డయాబెటీస్, సంథింగ్ లైక్ క్రానిక్ కిడ్నీ డిసీజ్, సికేడి అంటామే, ఆసైటిస్, దెన్ ట్యూబర్క్యులోసిస్, దెన్ మెనింజైటిస్, దెన్ బోన్ ఇన్ఫెక్షన్స్, ఇలాంటివన్నీ ఎందుకు వస్తాయి, ఎప్పుడు వస్తాయి అన్న దాని దగ్గర హోమియోపతిక్ ఫిలాసఫీలో మనకి ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే మయాజం, తెలుగులో విపాకము అన్నారు. మయాజమ్స్ అంటే 4 రకాల మయాజమ్స్ అని చెప్పారు. ఇప్పుడు మనం స్లోలీ ఆ మయాజమ్స్ ఏంటి, వాటి మధ్యన డిఫరెన్షియేషన్ ఏంటి, వాటికి ట్రీట్మెంట్ ఎలా అన్న దానిలోకి వెళ్తున్నాం. ఎందుకు వస్తాయి అని అంటే, అన్లెస్ దెర్ ఈస్ ఎ టెండెన్సీ టు అట్రాక్ట్ డిసీజ్, అది మన జోలికి రాదు. ఈ కాంటెక్స్ట్లోనే భయము ఆపదలని ఆకర్షించును అన్న మాస్టర్ గారి మాటని మనం గుర్తు చేసుకోవాలి. సపోజ్ ఒక లెప్రసీ పేషెంట్కి సర్వ్ చేస్తున్నాం అనుకోండి, చేసేవాడికి వస్తుందా, వచ్చేది ఎప్పుడు వస్తుంది, ఎంతవరకు వస్తుంది, భయపడకుండా చేయొచ్చా అని అంటే, ఆల్ ద మాస్టర్స్ హ్యావ్ అష్యూర్డ్ అస్ రాదు. మరి రాదా, రెట్టించామనుకోండి వస్తుంది. ఎప్పుడు వస్తుంది, ఇది నాకు వస్తుందేమో అన్న భయం ఉన్నప్పుడు వస్తుంది అని చెప్పారు. మనం చేయగలిగినంత నిస్వార్థంగా ప్రేమతో వాడికి సర్వీస్ అందిస్తూ ఉంటే అది మన జోలికి రాదు అని చెప్పారు. ఇలా వచ్చేటటువంటివి ఆ భయపడినటువంటి క్షణంలోనో, లేదా మనం అసూయపడిన క్షణంలోనో, ద్వేషపడిన క్షణంలోనో అవి గబుక్కున మనల్ని పట్టుకుంటాయి అన్నారు. ఇలా పట్టుకునేటటువంటి వాటిల్లో ద ఫస్ట్ వన్ ఈజ్ సోరా, PSORA. సో హానెమన్ గారి లైఫ్లో ఏంటి, ఆయన ఈ హోమియోపతిని కనుక్కున్న తర్వాత దాంతో ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత వై రికరెన్స్ ఆఫ్ సిమ్టమ్స్, వై రికరెన్స్ ఆఫ్ డిసీజెస్ అన్న ప్రశ్న తనకు తాను వేసుకుంటే ఆయనకు అందినటువంటి సమాధానం మయాజమ్స్. సో క్రానిక్ డిసీజెస్ అని చెప్పి ఆయన ఇంకొక 2 వాల్యూమ్స్ టెక్స్ట్ ఒకటి రాశారు. క్రానిక్ డిసీజెస్ అంటే మెటీరియా మెడికా కాకుండా, ఆర్గనాన్ కాకుండా, క్రానిక్ డిసీజెస్ అని ఒక 2 వాల్యూమ్స్ ఉండేటటువంటి పెద్ద పుస్తకం. దానిలో ఈ ట్రీటీస్ అంతా ఆయన ఇచ్చారు.
ఏమంటారంటే డిసీజెస్ ఎగ్జిస్ట్ యాజ్ బ్యాక్గ్రౌండ్ ససెప్టబిలిటీస్ అంటారు. అంటే లోపల లొంగిపోయే తత్వం అంటామే, అలాగా వ్యాధి నిలబడి ఉంటుంది అని చెప్పి ఆయన చెప్తున్నారు. ఇది మరి ఎప్పుడు వచ్చింది? జనరేషన్స్ కి, ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి కంటాజియస్ గా వచ్చేస్తుందా మయాజం అన్నది అని అంటే, ఇక్కడ ఒక స్పిరిచువలిస్టిక్ లైఫ్ స్టైల్ తో ఇంటర్ఫేర్ అయితే తప్ప ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ కి మయాజం అలా పాస్ ఆన్ అవుతుంది అని చెప్పారు మాస్టర్స్ ఆఫ్ హోమియోపతి అంతా. దీనికి రూట్ ఎక్కడ అని అంటే కెంట్ గారు చెప్పింది. అంటే ఈ స్పిరిచువలిజం అన్నది మనం తీసుకొని వస్తే దెర్ ఈస్ క్లోజ్ కరిలేషన్ విత్ స్పిరిచువలిజం ఇన్ హోమియోపతి. అది ఆయుర్వేదిక్ దీనిలో కూడాను ఉంటుంది, అలోపతిలో ఉండదు. అందుకనే మనం లైఫ్ స్టైల్ చేంజెస్ అని చెప్పిన దాంట్లో సత్సంగానికి ఎక్కువ ఇంపార్టెన్స్ చెప్తుంటాం, అలానే మంచి పుస్తకాలు చదవటానికి, మంచి సంగీతం వినడానికి. వాళ్ళంతా ఫారినర్స్ కాబట్టి కెంట్ గారు ఏం చేశారని అంటే హీ ట్రేస్డ్ దిస్ టు ద స్టోరీ ఆఫ్ ఆడమ్ అండ్ ఈవ్. భగవంతుడు ఒక తోటను సృష్టించాట. ఇది మనకి భాగవతంలో అయితే శతరూప ఘట్టంలో దొరుకుతుంది. శతరూప అన్నది ఒక పాత్ర భాగవతంలో, అదొక రోల్. అండ్ దట్ డీల్స్ విత్ ద ఆరిజిన్ ఆఫ్ దిస్ యూనివర్స్ అండ్ క్రియేషన్, బోత్ ఇన్ బైబిల్ అండ్ భాగవతం. సరే, కెంట్ గారు అన్నది ఏంటంటే ఆ తోటని సృష్టించి, వీళ్ళిద్దరిని సృష్టించి, ఆడమ్ అండ్ ఈవ్ని, మీరు ఈ తోటలో అన్నీ అనుభవించండి, అదిగో ఆ ఒక్క ఫ్రూట్ తప్ప, ఒక చెట్టు చూపించి అది తప్ప అన్నట్ట. ఒక ఇంక్విజిటివ్నెస్ ఆర్ క్యూరియాసిటీ హ్యూమన్ ఇన్నేట్ బిహేవియర్ లో ఉంది అనుకుంటే, ఆవిడ అది తింటే ఏమవుతుంది అని మొదలుపెట్టింది ఒక నస. ఈయన దాన్ని రెసిస్ట్ చేశాడు, అది చెల్లుబాటు కాలేదు. చివరికి ఏంటి అని అంటే ఆ పండు కోయటం, తినటం, అక్కడి నుంచి ఇది మొదలైంది అని చెప్పి ఆయన అన్నారు కెంట్. దీన్ని అంటే అది దట్ ఈస్ ద ఆరిజిన్ ఆఫ్ సోరా అని చెప్పి ఆయన ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు లెసర్ రైటింగ్స్ లో. అది మెటీరియా మెడికాలో కూడా అక్కడక్కడ హింట్ ఇస్తూ వస్తారు. దెన్ దీనికి కెంట్ గారు హైడ్రా హెడెడ్ మాన్స్టర్ అన్న పేరు ఇచ్చారు. అంటే హైడ్రా మీరు చూసుంటారు, లేకపోతే తెలిసి ఉంటుంది అనుకుంటాను. అదొక యానిమల్. దానిలో కెపాసిటీ ఆఫ్ రీజనరేషన్ చాలా ఎక్కువ. రీజనరేషన్ అంటే మన టిష్యూస్ లో దర్ ఈస్ ఎ కెపాసిటీ ఆఫ్ రీజనరేషన్. అది లేకపోతే మనం చాలా చాలా ఇబ్బంది పడిపోతాం. రీజనరేషన్ అంటే ఏంటి? ఎవరైనా చెప్తారా? పునరుత్పత్తి, దానికే అది మళ్ళీ జీవం పోసుకోవడం. ఇంకొంచెం చెప్పగలుగుతారా? దానికే అది రూపాంతరం, అంటే రూపాంతరం చేసుకోవడం, పాడైపోతున్న చెల్లు నుంచి మళ్ళీ జీవం పోసుకోవడం. అంతే అనుకుందాం. ఓ ఎగ్జాంపుల్ తీసుకుందాం. కింద పడ్డాం, చర్మం దోక్కుపోయింది, లేదా ఒక వూండ్ అయింది. మనం ఏమీ చేయకపోయినా కొద్ది రోజులకి అది ఆ గాయం మానుతుంది కదా. అవును సార్, ఎలా మానుతుంది అంటే అక్కడ ఆన్సర్ రీజనరేషన్. మనకు ఉన్నటువంటి టిష్యూస్ లో
ఏదైనా యాక్సిడెంటల్గా దెబ్బతింటే దే హ్యావ్ ద కెపాసిటీ ఆఫ్ రీజనరేషన్ టు ఎ పర్టికులర్ ఎక్స్టెంట్. దీంట్లో మళ్ళీ లోతుకు పోయే కొద్దీ మనం టోటీపోటెన్సీ అన్న మాట ఒకటి మాట్లాడతాం, ప్లూరిపోటెన్సీ అన్న మాట మాట్లాడతాం. టర్మ్స్ నోట్ చేయండి. ప్లూరిపోటెన్సీ. సో 3 టెక్నికల్ టర్మ్స్ ఇక్కడ: రీజనరేషన్, దెన్ ప్లూరిపోటెన్సీ, దెన్ టోటీపోటెన్సీ. PLEURI, ప్లూరిపోటెన్సీ. టోటీపోటెన్సీ. ఈ హైడ్రాహైడెడ్ అంటే వాటికి అర్థాలు ఏంటి మళ్ళీ చూద్దాం. హైడ్రాహైడెడ్ మాన్స్టర్ అనటంలో ఉద్దేశం ఏంటంటే, అలా రావణాసురుడు ఉన్నాడు చూడండి, యుద్ధం జరిగేటప్పుడు వాడి తలలు అలా కొడుతూ వచ్చారట. ఓ తల పోయింది, మళ్ళీ మొలుచుకొస్తోంది, పోయింది, మొలుచుకొస్తోంది, పోయింది, మొలుచుకొస్తోంది. వన్ ఎగ్జాంపుల్ ఫర్ రీజనరేషన్ అనుకుందాం. హైడ్రా అన్న యానిమల్ ఏంటంటే, దాన్ని ఎన్ని ముక్కలుగా చేసినా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్ కెన్ డెవలప్ ఇట్ సెల్ఫ్ ఇంటూ ఎ కంప్లీట్ యానిమల్, కంప్లీట్ ఫంక్షనల్ యానిమల్, కంప్లీట్లీ ఫంక్షనల్, కంప్లీట్లీ స్ట్రక్చరల్. ప్రతి స్ట్రక్చర్ని జనరేట్ చేసుకుంటుంది, ప్రతి పని చేయగలుగుతుంది. ప్రతి పని ఈ లైఫ్ ప్రాసెస్ అంటామే. ప్రతి పని అంటే నా ఉద్దేశం those life processes which sustain our life. అవేంటి? డైజెషన్, రెస్పిరేషన్, సర్క్యులేషన్, ఎక్స్క్రెషన్, దెన్ రీప్రొడక్షన్, కంట్రోల్, కోఆర్డినేషన్, ఇవన్నీ లైఫ్ ప్రాసెసెస్ అని అనుకుంటాం, చెప్తాం అలాగా. సో ఎన్ని ముక్కలు చేస్తే అన్ని హైడ్రాలు తయారైపోతాయి. అందుకని దాన్ని సోరాని హైడ్రాహెడెడ్ మాన్స్టర్ అని చెప్పి అన్నారు. ఇన్ ద సెన్స్ దట్ మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు సోరా ఎన్నో రూపాంతరాలు తీసుకుంటుంది. ఒక పట్టాన ఎలిమినేట్ అయ్యింది అని భరోసాగా ఉండలేము. ఆ రూపాంతరాలని, ఆ మోడిఫికేషన్స్ని, ఏమనాలి, 1 minute, ఆ మెటమార్ఫోసిస్ని మనం పట్టుకోగలగాలి. పట్టుకుంటేనే సరిగ్గా ట్రీట్ చేయగలం. తరువాత సో ఇది కెంట్ గారు ఇచ్చినటువంటి డిస్క్రిప్షన్. ఇట్ ఈస్ ఎ హైడ్రోహైడెడ్ మాన్స్టర్ అని చెప్పి ఆయన అన్నారు. ఇక దీన్నే మెంటల్ ఇచ్ అని కూడా అన్నారు. ఈ మెంటల్ ఇచ్ అని చెప్పినటువంటిది హానెమన్ గారు అన్నారు. ఏంటంటే ఒక కమాండ్ ఇచ్చారు, దాని జోలికి పోకు అని. కానీ మనం వెళ్ళాం కదా. ఎందుకు వెళ్ళాం అని అంటే లోపల ఒక ఆలోచన అలా తిరగటం, దాన్నే మెంటల్ ఇచ్ అని పేరు పెట్టారు. అది లేకపోతే ఇది వచ్చేది కాదు అన్నది ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. సో మనకు ఉండేటటువంటి రకరకాల ఆలోచనలు ఈ మయాజంని ట్రిగ్గర్ చేయటం అని కాదు, ఇనిషియేట్ చేసి ఉంటాయి అనుకోవాలి. అందుకని ఏంటి అని అంటే వినయం కావాలి అంటారు. మనం పైకి రావాలి అని అంటే వాట్ ఎవర్ మేబీ ద ఫీల్డ్, అది పర్ఫెక్ట్లీ అప్లైస్ టు ద ట్రీట్మెంట్ ఆల్సో. ఈ వినయం ఏంటి అని అంటే చెప్పిన మాటని ఆచరించటం ఒకటి, దాన్ని ప్రశ్నించకపోవడం ఒకటి. భగవంతుడు ఒకటి చూపించి ఇది నీకు ఆహారంగా పనికొస్తుంది అని చెప్పి ఇది వద్దు అన్నప్పుడు వితౌట్ ఎనీ లాజిక్, మరి మన లాజిక్ అప్లై చేయకూడదా అండి అని అంటే అది హ్యూమన్ నేచర్లో ఇన్నేట్ అన్నమాట. మిగతా జీవరాశికి ఇవ్వనటువంటి వివేకాన్ని, ఇంటెలెక్ట్ని, ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ని భగవంతుడు హ్యూమన్ రేస్కి ఇచ్చారు కదా. సో దాన్ని ఉపయోగించాలి. ఎట్ ద సేమ్ టైం బీ విత్ అట్మోస్ట్ హ్యూమిలిటీ. అది రెండూ ఉంటే మనం బాగుంటాం అని పెద్దవాళ్ళు అంటారు.
సరే, ఇది ఇంట్రడక్షన్ అనుకోండి సోరా అన్న మయాజంకి. 4 మయాజంల పేర్లు మనకి తెలుసు. ఒకటి సోరా, రెండోది సిఫిలిటిక్ మయాజం మరి సిఫిలిస్, మూడోది సైకోసిస్, నాలుగోది ట్యూబర్క్యులర్ మయాజం. సోరా, సిఫిలిస్, సైకోసిస్, ట్యూబర్క్యులోసిస్. ఇందులో సోరా అన్న పేరు అల్లోపతిలో మనకు అంత వినిపించదు. సిఫిలిస్, మనం చెప్తున్న సిఫిలిస్, అల్లోపతిలో సిఫిలిస్ గా చెప్పేటటువంటి డిసీజ్ ఆ రెండు వేరు. అలానే మనం చెప్పే సైకోసిస్ అల్లోపతిలో సైకోసిస్ అనేటటువంటి కండిషన్ వేరు. అలానే ట్యూబర్క్యులోసిస్ అన్నటువంటిది మనం చెప్పేది అల్లోపతిలో డిసీజ్ గా ట్యూబర్క్యులోసిస్ అనేటటువంటిది వేరు. ఇది కొంచెం గుర్తుపెట్టుకుందాం. ఇక 1 by 1 నేను స్లోగానే చెప్పుకొస్తాను. సోరా మయాజం లక్షణాలు ఏంటి? మీరు క్లాస్లో ఎలా రాస్తున్నారో అలా రాస్తూ కంటిన్యూ అవ్వండి. దీనికి మెంటల్ ఇచ్ అని పేరు అనుకున్నాంగా. అదర్ మయాజమ్స్ కి కూడాను మూలం ఇదే అంటారు. సోరా లేకుండా డైరెక్ట్ గా సిఫిలిస్ కానీ సైకోసిస్ కానీ మనకి రావు. అన్లెస్ బ్రాకెట్ లో దేర్ ఈజ్ ఏ ఫ్యామిలీ హిస్టరీ. అన్ని మయాజమ్స్ కి సోరానే మూలం. PSORA. సిఫిలిస్ అండ్ సైకోసిస్ అది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే తప్ప, అంటే మన ప్రీవియస్ జనరేషన్లో ఓ సిఫిలిటిక్ మయాజం ఉంది అనుకోండి, అది ఇప్పుడు పిల్లలకి ఇన్హెరిటెడ్గా సంక్రమించవచ్చు. సైకోటిక్ మయాజం ఉందనుకోండి, ఇన్హెరిటెడ్గా రావచ్చును. సో ఆల్సో ట్యూబర్క్యులర్ మయాజం మీన్స్ వీళ్ళ దట్ పర్టిక్యులర్ జెనెటిక్ మెటీరియల్లో యాజ్ ఆన్ టుడే మనం ఫిజికల్గా చూపించలేం, డిఎన్ఏలో డీప్గా వెళ్ళగలేం, కానీ వీళ్ళ జెనెటిక్ మెటీరియల్లో ఎప్పుడో ఎన్నో జనరేషన్స్ క్రింద ఉన్నటువంటి సోరా అలా కంటిన్యూ అవుతోంది అన్నది అజంప్షన్, మనం నమ్మినటువంటి సత్యం. తరువాత ట్యూబర్క్యులర్ మయాజం కొంచెం గుర్తుపెట్టుకోండి, అది పూర్తిగా స్పెషల్ అనుకోవాలి. దట్స్ అన్ అడ్మిక్చర్ ఆఫ్ సోరా అండ్ దెన్ సైకోసిస్. ఇక్కడి నుంచి మనం డిఫరెన్షియేట్ చేసుకుంటూ పోదాం. ముందు ఇండివిజువల్గా మాట్లాడుకుని ఆ తర్వాత కంపారిజన్స్ చూసుకుందాం. సో ఐ రిపీట్, క్రానిక్ డిసీజెస్గా మనం చెప్తూ ఉన్నవి ఇన్ జనరల్ పబ్లిక్ అండర్స్టాండింగ్ దే ఆర్ ఇన్క్యూరబుల్ డిసీజెస్. సంథింగ్ లైక్ డయాబెటీస్, సంథింగ్ లైక్ హార్ట్ డిసీజ్, సంథింగ్ లైక్ క్యాన్సర్, అసైటిస్, సో ఆన్ అండ్ సో ఫోర్త్. తరువాత వీటి ట్రీట్మెంట్లో మనం తొందరపడకూడదు. ఆర్గనాన్లో చెప్పినటువంటి ఫస్ట్ అఫారిజం ఉంది చూడండి, మనం నెమ్మదిగా శాశ్వతంగా నివారణ చేసేదానికే ప్రయత్నం చేస్తాం. ఇండికేటెడ్ రెమెడీ సెలెక్ట్ చేసుకున్న తరువాత రిపిటేషన్కి త్వరపడకూడదు, మందు మార్చడానికి త్వరపడకూడదు. ప్లాసిబో ట్రీట్మెంట్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ ఇన్క్యూరబుల్ డిసీజెస్ వెనకాల బ్యాక్గ్రౌండ్లో మయాజమ్స్ లేదా విపాకములు అనేటటువంటివి ఉన్నాయి. విపాకం అన్నది సృష్టి ఆరంభంలోనే మొదలైంది అని పెద్దలు అన్నారు. హానెమన్ గారు
దాన్ని మెంటల్ ఇచ్ అన్నారు. కెంట్ గారు హైడ్రా హెడెడ్ మాన్స్టర్ అన్నారు. స్టోరీ డేట్స్ బ్యాక్ టు ద ఈవెంట్ ఆఫ్ క్రియేషన్, ఆడమ్ అండ్ ఈవ్. ఈ మయాజమ్స్ 4 రకాలుగా ఉన్నాయి. సోరా, సిఫిలిస్, సైకోసిస్ అండ్ ట్యూబర్క్యులోసిస్. Term SORA is not used in general in allopathy. The other 3 are there in allopathic system. Syphilis, psychosis and tuberculosis point to the physical diseases. In homeopathy, these terms indicate the mental disease, let me say the mental disease with which we suffer. మెంటల్ డిసీజ్ అనగానే ఇన్సానిటీ అనుకోకండి. ఇన్సానిటీ పిచ్చి పట్టిన ఇది, అలా కాదు. నౌ మనం సిమ్టమ్స్ చెప్పినప్పుడు కూడాను మెంటల్ సిమ్టమ్స్కి ప్రాధాన్యత ఎక్కువ అన్నాం. ఇప్పుడు సోరాలో యూ కెన్ జాట్ డౌన్ మెంటల్స్ ఆఫ్ సోరా. మెంటల్ సిమ్టమ్స్ కాసేపు మాట్లాడుకుందాం. సోరా వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ ప్రెజెంటేషన్ అన్నది. వెరీ ఫస్ట్ వన్, ఇరిటబిలిటీ మార్క్స్ దెమ్. ఊరికే చిరాకు పడతారు. అంటే కొంత పర్ఫెక్షనిస్ట్లుగా ఉంటారు, డిసిప్లిన్కి ఇంపార్టెన్స్ ఇస్తారు, రూల్ పొజిషన్ డీవియేట్ కారు, మాక్సిమం టు ద మాక్సిమం 99.999%. అందువలన చుట్టూతో జరుగుతున్నటువంటి దాంట్లో ఏదైనా వయలేషన్ జరుగుతోంది అనుకోండి, నిజంగానే జరుగుతోంది లేదా వాడి అజంప్షన్లో జరుగుతోంది అనుకోండి, వీడికి కోపం వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది. అది మార్క్డ్గా వాడి ప్రెజెంటేషన్లో ఉంటుంది. ఆ చిరాకుకి ముందుగానో వెనకగానో కోపం ప్రదర్శించేస్తాడు, దాచుకోలేడు. ఆ మాటకు వస్తే సోరావాడి ముఖంలో వాడి మనసులో ఏమనుకుంటున్నాడు అన్నది క్లియర్గా తెలిసిపోతూ ఉంటుంది. అంటే లోపల కలుగుతూ ఉన్నటువంటి మానసిక సంచలనాన్ని వీడు దాచిపెట్టలేడు మొహంలోకి రాకుండా. అందుకని సోరా వాళ్ళు ప్రమాదకారులు కాదు ఇన్ అవర్ డైలీ లైఫ్. దెన్ మాట్లాడడానికి వీళ్ళు కుండ బద్దలు కొట్టేస్తారు. ఏం దాచుకోరు. తన ముందున్నటువంటి వాడు తన పై అధికార సుపీరియర్రా డజంట్ మ్యాటర్, చాలా పెద్ద తలకాయ డజంట్ మ్యాటర్, నేను ఇలా మాట్లాడితే ఎదుటివాడు హర్ట్ అవుతాడా, ఐ డోంట్ కేర్, వాడు భయపడతాడా, ఆ క్షణంలో నేను ఆలోచించను, ముందు మాట విసిరేస్తాను. ఆ మాట పట్టుకుని కుళ్ళిపోతాడా, ఇలాంటి ఈ థింకింగ్ ఉండదు సోరా వాడికి. వాడికి ఇన్ జనరల్ ఏదైనా ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం, అది స్పష్టంగా మాట్లాడటం, తనకు కలిగినటువంటి ఆ భావం ఏదో దాన్ని అలా బయట పెట్టేసేయటం వీడి మెంటల్ పిక్చర్లో మనకు కనిపిస్తాయి. ఇది సమ్టైమ్స్ ఇట్ బికమ్స్ పాజిటివ్,
sometimes negative in the present day circumstances. ఎందుకంటే అవతలి వాడు సపోజ్ సుపీరియర్తో మాట్లాడుతున్నారు, అక్కడ ఒక రూల్ వయలేషన్ జరిగింది, వీడు సబార్డినేట్ కానీ మాట్లాడతాడు. అవతలి వాడు ఉన్నటువంటి పై ఆఫీసర్ ఏ సైకోటిక్ అనుకోండి, వాడు అలా దాచిపెట్టుకుంటాడు దాన్ని. అప్పుడు వాడి మొహంలో ఏ భావము బయటికి కనిపించదు. ఓని లోపల తిట్టుకుంటున్నా, వీడిని ఏదో చెయ్యాలి అనుకుంటున్నా, చాలా మొహాన ఒక అందమైన నవ్వు పులుముకుని సైకోటిక్ వాడైతే, వీడు ఆ రోజు అలా అన్నాడు కదా అన్నది మైండ్లో పెట్టుకొని ఉంటాడు. ఎప్పుడు సందు దొరికితే అప్పుడు కాటేద్దాం అన్నట్టుగా ఉంటుంది వాడి ధోరణి. సెఫిలిటిక్ వాడు అనుకోండి, వాడు కుళ్ళిపోతాడు. వీడు ఆ రోజు నన్ను ఇట్లా అన్నాడా, అంటాడా, ఇంతలావు నన్ను పట్టుకొని ఈ మాట అంటాడా, ఇలా ఉంటుంది వాడి ధోరణి. అంటే ఏంటంటే సోరా వాడు కన్సిక్వెన్సెస్ ఆలోచించడు మాట్లాడేటప్పుడు. సో దానివల్ల ఏంటి అని అంటే, ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అంటే మనం ఆఫీసుల్లో చూస్తుంటాం కదా, సోరా వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. వాడి లిమిట్లో లేకపోయినా, పరిధిలో లేకపోయినా, ఓ వైలేషన్ ఏదైనా జరుగుతూ ఉంటే ఓర్చుకోలేడు. పక్కవాళ్ళు చెప్పారనుకోండి, నీకెందుకురా అని చెప్పి, అయినా కానీ మాట అయితే విసురుతాడు. దాని కన్సిక్వెన్స్ ఏంటి, తను నష్టపోతాడా అన్నది కూడా ఆలోచించుకోడు ఏ రకంగానైనా కూడా. బట్ అంటే అక్కడ ధర్మం తప్పక, న్యాయం తప్పక ఉండాలి కదా అన్నది వీడి ఉద్దేశం అయి ఉంటుంది. అది పాజిటివ్. అయితే మిగతా ప్రపంచం అదేదో చెప్తారు చూడండి, బీ ఏ రోమన్ ఇన్ రోమ్ అని, లేదా నలుగురితో పాటు నారాయణ అని. అలా అనుకుని ఉండరాదా అని అంటే ఉండలేడు, ఇన్బిల్ట్గా ఉండలేడు. ఒరే నువ్వు నష్టపోతావురా అని అంటే ఆ నష్టం కలిగిన సందర్భంలో ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తాడు తప్ప, ఇది మాట్లాడకుండా నాకెందుకులే అని ఊరుకోలేడు. ఇది పాజిటివ్ అనుకుందాం. సోరా మెంటాలిటీలో ఇంకొన్ని నెగటివ్ షేడ్స్ ఉన్నాయి. అది ఒకటి అసూయ. తనకన్నా ఎవరైనా మించిపోతుంటే ఏం చెయ్యడు కానీ ఓ రకమైన జెలసీ ఫీల్ అవుతూ ఉంటాడు. సో అది ఇచ్ కదా, ఒక రకమైన దురద కదా, ఇట్ అట్రాక్ట్స్. తర్వాత ఇంకొక నెగటివ్ ఆస్పెక్ట్ ఇన్ ద పర్సనాలిటీ ఆఫ్ సోరా, స్వార్థం, సెల్ఫిష్నెస్. వాడు ఎంతసేపటికి ముందు తన స్వార్థం చూసుకుంటాడు. అంటే నేను నా కుటుంబం అన్న దానిలో ఉంటాడు. మనం ఏదో లోక కళ్యాణము, పరోపకారము ఇవన్నీ చెప్తూ ఉంటే అదంతా సరేలే కానీ ముందు నా సంగతి చూసుకొని మిగతా అంటాడు. ఈ స్వార్థంలో డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయి. మనమంతా ఫ్యామిలీ స్ట్రక్చర్లో ఉన్నవాళ్ళం కాబట్టి మన స్వార్థం మన కుటుంబం వరకు ఉండటంలో తప్పు పట్టాల్సిందేం లేదు కదా. ఎందుకంటే హీ హ్యాస్ ఎ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ అదర్ మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఆ స్వార్థం లేదనుకోండి, వీళ్ళకి చెయ్యలేక ఊరంతా చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది అని అంటే, అదేదో తన్ను మాలిన ధర్మం మొదలు చెడ్డబేరం అంటారే, అలాగే ఇంట్లో వాళ్ళని పస్తు పెట్టి బయట త్యాగమూర్తిగా ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు ట్రై చేస్తాడు. ట్యూబర్క్యులర్ మయాజంలో బలంగా ఉంటుంది అది.
అంతవరకు ఓకే, యాక్సెప్ట్ చేద్దాం దాన్ని. నా కుటుంబం బాగుండాలి కదా అనుకోవటంలో తప్పు లేదని నేను అనుకుంటున్నా. అయితే ముదిరినటువంటి కేసెస్లో ఏంటంటే అదర్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా కాకుండా ముందు తన సంగతి తాను చూసుకుంటాడు. పండగ వచ్చింది, రేపు ఉగాది వస్తుంది, పిల్లలకి బట్టలు కొనాలి అనుకుంటాడు ఏ తండ్రి అయినా. వాడు ముదిరిన సోరా తండ్రి అయితే ముందు తాను బట్టలు కొనుక్కుని మిగిలితే పిల్లల గురించో భార్య గురించో ఆలోచిస్తాడు. వాళ్ళకు కూడా కొనాలి కదా అన్న ఆలోచన. లేదా ఇంకో డిఫరెంట్ షేడ్, తను మంచి పట్టుబట్టలో లైనెన్నో కొనుక్కుని మిగతా ఇంట్లో మెంబర్స్కి చాలా లో కాస్ట్లో తీస్తాడు. ఇది ఏ వస్తువులోనైనా సరే, బట్టలనే కాదు, తిండిలో కానివ్వండి, ఇంకా ఏమేమి ఉన్నాయో అన్నింటిలోనూ ఇది మనకి ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది ఈ సెల్ఫిష్నెస్ అన్నది. దెన్ అంటే దీన్ని మనం రకరకాలుగా చూడొచ్చును. ఓ నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ ప్రయాణం చేస్తున్నారు. వీడు గబగబా అలా అవతలికి వెళ్ళొచ్చాడు. ఇప్పుడే వస్తాను, మీరు ఇక్కడే కూర్చోండి, నేను బస్సు ఎన్ని గంటలకు కనుక్కొని వస్తానని పోతాడు. లేదా ట్రైన్ రిజర్వేషన్ స్టేటస్ కనుక్కొని వస్తానని పోతాడు. పోయి అక్కడ గబగబా 4 అరటిపండ్లు 2 సమోసాలు ఏవో తినేసేసి అక్కడే తినేసేసి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వచ్చి కబుర్లు చెప్తాడు. అది మనం ఎలా చూడాలి దాన్ని? స్వార్థంగానే చూడాలి. తర్వాత ఇందాక చెప్పిన రూల్ పొజిషన్ వయలేషన్ ఉంది కదా, అది కాకుండా ఇంకొకటి ఏంటనంటే ఓ రకమైన విపరీతమైన అహంభావం ఉంటుంది, బాగా ఈగోయిజం. దానివల్ల ఏంటనంటే ఎవరితో కూడాను ఏకీభవించడం. నాకు ఎలా అయితే నా లాజిక్ నాకు ఉందో అవతలి వాళ్ళకి వాళ్ళ లాజిక్ ఉంటుంది అన్నది వీడికి తోచదు. నా ఆర్గ్యుమెంట్ నాకున్నట్టుగా ఎదుటివాడికి కూడా వాడి ఆర్గ్యుమెంట్ ఉంటుంది, అది వీడు ఫీల్ అవ్వడం. సింప్లీ నచ్చంది ఒప్పుకోడు. అది రీజనబుల్గా ఉన్నా, లాజికల్గా కరెక్ట్ అయినా, ఆ సందర్భానికి చేయదగిన పని అయినా వీడికి నచ్చకపోతే ఒప్పుకోడు. తరువాత ఇది ఒక్కొక్కసారి వరం అవుతుంది, ఒక్కొక్కసారి శాపం అవుతుంది. ఆల్ సూరిక్ కాన్స్టిట్యూషన్స్ మెంటలీ ఓవర్ యాక్టివ్, మానసికంగా చాలా చురుకుగా ఉంటారు. ఏ విషయమైనా ఇట్టే అర్థం చేసుకుంటారు, పట్టుకుంటారు. మెరిట్స్ అండ్ డిమెరిట్స్ దేన్నైనా ఈజీగా స్వాట్ చేయగలుగుతారు. అదే స్వాట్ అనాలిసిస్ అంటారే, అది బాగా చేయగలుగుతారు. వీళ్ళు అనలిస్టులుగా బాగా పనికొస్తారు ఏ ఫీల్డ్లోనైనా. తర్వాత పొదుపు చేయటం వేరు, పిసినరితనం వేరు కదా, ఏమంటారు? అవునండి. వీడు పిసినారి. డబ్బులు ఉంటాయి, అవసరానికి ఖర్చు పెట్టడం.
పక్క వాళ్ళకి పెట్టడం దేవుడు ఎరుగు. పెడతాడు కానీ రీజనబుల్గా పెడతాడు. బాగా మైజర్లీ. తరువాత ఎక్స్ట్రావర్ట్గా ఉంటారు. అనుకున్నది డబడబా బయట పెట్టేస్తూ ఉంటారు. ఈ బయట పెట్టే క్రమంలో ముంచుకొచ్చే వాటిని పట్టించుకోరు, దెబ్బతింటుంటారు తరచుగా. అండ్ దెన్ కేర్స్ నోబడి. ఇందాక అన్నాను కదా, ఎవరిని లెక్క పెట్టుకోడు. సో ఓవరాల్గా బ్రాడ్ పిక్చర్ ఇదన్నమాట. అహంకారం ఉంటుంది, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది, ఇరిటేషన్ ఉంటుంది, కోపం ఉంటుంది, ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతుంటారు. ఆ మాట్లాడే దానిలో అవతలి వాడిని హర్ట్ చేస్తున్నామా లేదా అన్నది చెక్ చేసుకోరు. మాట్లాడేది తనకి మంచిదా కాదా ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది కూడా ఆలోచించరు. డిసిప్లిన్ బాగా ఉంటుంది, రూల్ మైండెడ్, ఓవర్ యాక్టివ్ మెంటల్లీ, మైజర్లీనెస్. ఇవి బ్రాడ్ పిక్చర్ అనుకుందాం, విత్ లాట్ ఆఫ్ వేరియేషన్స్. సో ఈ సోరా అప్పుడు ఎప్పుడో ఉన్నది ప్రీవియస్ జనరేషన్స్లో. ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఏవి ఈ మనిషిలో లేవు, కానీ మనం వాడిని సోరాగా పట్టుకోవచ్చా అని అంటే ఎలా పట్టుకుంటాం? ఇవేవీ లేవు. నేను చెప్పిన ఇరిటబిలిటీ లేదు, కోపం లేదు, అహంకారం లేదు, చిరాకు లేదు, బాగా మాట్లాడతాడు, ప్రశాంతంగా ఉంటాడు. Now we have a clue, the physical diseases. ఫిజికల్ ప్లేన్లో వీడికి ఎలాంటి డిసీజెస్ వస్తాయి అన్నదాన్ని బట్టి మనం వీడి పర్సనాలిటీ అంటేనే అర్థం అది. పర్సనా అంటే ముసుగు. నేను ఎప్పుడూ ముసుగు వేసుకొని ఉంటాను. వాట్ యాక్చువల్లీ ఐ యామ్ అనేది బయట పెట్టను. అది మరీ మనుషులకి ఎక్కువ. మరి ఎలా పట్టుకోవటం అన్నది ఒక క్లూ. వాడిని అఫెక్ట్ చేసేటటువంటి డిసీజెస్ మనకి చెప్తాయి. టు సమ్ ఎక్స్టెంట్ మనం అంత అబ్జర్వ్ చేయగలిగితే బాడీ లాంగ్వేజ్ చెప్తుంది. అది ఒక సపరేట్ క్లాస్ అన్నాను, తర్వాత చూసుకుందాం. ఇది ఆ బాడీ లాంగ్వేజ్ని బట్టి మనం రెమెడీస్కి అరైవ్ అవ్వటం. దెన్ ఈ కనబడినటువంటిది ఎప్పుడు వచ్చింది, ఎలా వస్తుంది అని అంటే లోపల దురద పుడుతూ ఉంటుంది. మెంటల్ ఇచ్ అన్నాం కదా, బయట దురద పుడితే గోక్కుంటాం, మరి లోపల దురద పుడితే? అందుకని సిస్టమ్ ఏం చేస్తుందంటే దాన్ని చర్మం మీదకి నెట్టేస్తుంది. సిస్టమ్, ఐ మీన్ టు సే దట్ వైటల్ ఫోర్స్, దీన్ని ఇట్ డ్రైవ్స్ అవే టు ద సర్ఫేస్ ఆఫ్ ద బాడీ. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? ముఖాన ఒక గుల్ల లేవకూడదు, చర్మం మీద ఒక మచ్చ కనపడకూడదు, డిస్కలరేషన్ ఉండకూడదు. సో కంప్లీట్గా వాట్ ఎవర్ ఈజ్ ఎగ్జిబిటెడ్ అవుట్ దాని మీద మనకి కాన్సన్ట్రేషన్ ఎక్కువ. అందుకని జనరల్గా ఏం చేస్తారని అంటే స్కిన్ కంప్లైంట్ ఏదన్నా ఉంటే టక్కున వెళ్ళి మందు పూసేస్తాం, ఓ ఆయింట్మెంట్ పూసేస్తాం. అది మనలో మన ట్రెడిషనల్గా అయితే ఏ పసుపు లాంటిదో ఇంకోటో పూస్తాం.
అలోపతిక్ ట్రీట్మెంట్లో ఏంటనంటే రిమెంబర్ ఆల్ ట్రాపికల్ కాదు, TOPICAL టాపికల్ మెడిసిన్స్ అన్నీ కూడాను స్టీరాయిడ్ బేస్ తోటే ఉంటాయి. సో ఆయింట్మెంట్ పూస్తాం, అబ్బా నా చర్మం ఎంత బాగొచ్చింది అనుకుంటాం, క్లీన్, టోటల్లీ క్లీన్. జరిగిందేంటి అని అంటే వాట్ ఎవర్ ఈజ్ బీయింగ్ డ్రివెన్ అవుట్, దాన్ని మనం వ్యతిరేక దిశలో పనిచేసి లోపలికి నెట్టేసాం అన్నమాట. సో అంటే ఏంటి, సప్రెషన్ అన్నమాట, అణిచిపెట్టటం అన్నమాట. ఇది రిపీటెడ్గా జరిగితే ఏంటంటే అప్పటికప్పుడు ఏదో వైటల్ ఫోర్స్ మనల్ని కాపాడటానికి చేసిన ప్రయత్నం వ్యర్థమైపోయి ఇది క్రానిక్ డిసీజ్గా కాన్స్టిట్యూషన్లో దిగబడిపోతుంది, స్థిరపడిపోతుంది. అది ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. మరి ఎలాంటి ఫిజికల్ డిసీజెస్ వస్తాయి వీళ్ళకి? సో నెక్స్ట్ హెడింగ్, ఫిజికల్ డిసీజెస్ అఫెక్టింగ్ సోరా ఆర్ సోరా పీపుల్ ఎలాను రాయండి. సో ఫిజికల్స్ ఆఫ్ సోరా సింప్లిఫైడ్. తలనొప్పి వస్తుంటుంది, హెడేక్స్, రకరకాల హెడేక్స్, అది న్యూరాలజిక్ కావచ్చు, కంజెస్టివ్ కావచ్చు. కంజెస్టివ్ అంటే ఏంటంటే ఈ తల చుట్టూతో ఉండే సర్క్యులేషన్ లోపల కొంచెం ప్రెషర్ రైజ్ అయ్యి రక్తనాళాలు ఇంత లూమెన్ అంటే ఖాళీ ప్రదేశం ఉండాల్సిన ఇలా ముడుచుకుంది అనుకోండి, బ్లడ్ ఫ్లో సరిగ్గా అవ్వక హెడేక్ వస్తుంది. దాన్ని కంజెస్టివ్ హెడేక్ అని చెప్పి అంటారు. కోపం వచ్చిన తర్వాత, అరిచేసిన తర్వాత బడబడ వాడికి తలనొప్పి వచ్చింది అనుకోండి, రీజన్ ఇదన్నమాట. అలానే న్యూరాలజిక్ పెయిన్ అంటే ఏంటంటే నర్వస్ సిస్టమ్ ఇన్వాల్వ్ అయిపోయి ఆ నర్వ్ ఎండింగ్స్ లో రిలీజ్ అయ్యే కెమికల్స్ వాటిల్లో ఆల్టర్ అయిపోయి దానివల్ల హెడేక్ వస్తే న్యూరాలజిక్ పెయిన్ అంటాం. తర్వాత బీపీ ఫ్లక్చుయేషన్స్ బాగా ఉంటాయి, either low BP or high BP, either hypotension low BP, hypertension high BP. మళ్ళీ దీనిలో సిస్టోలిక్ ప్రెషర్ దెన్ డయాస్టోలిక్ ప్రెషర్ అంటారే. నార్మల్ బీపీ 120/80 అని చెప్తే 120 is the systolic pressure, 80 is the diastolic pressure. Systolic, SYSTOLIC. సిస్టోలిక్ ఏంటంటే గుండె కంట్రాక్ట్ అయినప్పటి ప్రెషర్ అన్నమాట. డయాస్టోలిక్ అంటే గుండె రిలాక్స్ అయినప్పటి ప్రెషర్. ప్రెషర్ లేకుండా మనం బతకలేం, బీపీ లేకుండా బతకలేం. ఈ డిస్టార్షన్స్ ఏంటనంటే ఎయిదర్ హై ఆర్ లో. దెన్ దీని మేనిఫెస్టేషన్ డిఫరెంట్గా ఉంటుంది. డిఫరెంట్ ఇన్ ద సెన్స్ బేస్డ్ ఆన్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టిష్యూస్. 120/90 or 120/100, 130/110, 160/120 రకరకాలు. ఆర్ ఆల్టర్నేట్లీ ఈ క్రింద ఉండేటటువంటి డయాస్టోలిక్ ప్రెషర్ అలా కాన్స్టెంట్గా ఉండి 120, 130, 140, 140/80, 150/80, 160/80 మీన్స్ డయాస్టోలిక్ ప్రెషర్ అలా ఉంటుంది స్టేబుల్గా, సిస్టోలిక్ ప్రెషర్ మారిపోతుంది. ఇన్ రివర్స్ 120 స్టేబుల్గా ఉండి 80, 90, 100, 110 అలా వేరియేషన్ చూపించవచ్చు. తర్వాత దీనిలో
120/80 ఈజ్ నార్మల్ బీపీ అంటాం కదా. చాలా క్లినికల్ వాల్యూస్ని రివైజ్ చేశారు. నౌ ఇన్ అలోపతిక్ టెక్స్ట్ బుక్స్ బేసిక్గా వాళ్ళు డేవిడ్సన్స్ ఇంటర్నల్ మెడిసిన్ అది వాడుతుంటారు. ఇంకొక పేరు కూడా ఏదో ఉంది, చెప్తాను మళ్ళీ. 140/90 ఈజ్ ద నార్మల్ బ్లడ్ ప్రెషర్ అని WHO ఒక పెద్ద స్టడీ తర్వాత డిసైడ్ చేశారు ఈ మధ్యన. సో జనరల్గా బీపీ కేసుల్లో ఏంటనంటే కాస్త పెరిగినా కాస్త తగ్గినా మనం ఓ అని కంగారు పడాల్సింది అయితే లేదు, ఉండదు. నెక్స్ట్ వన్, చెమటలు, స్వెట్. అలానే స్వెటింగ్ ఎట్ స్పెసిఫిక్ పార్ట్స్ అన్నది సోరాలో బాగా కనపడుతుంటుంది. దెన్ ట్విచ్చింగ్, మజిల్ ట్విచ్, ట్రెంబ్లింగ్ బాగా ఉంటాయి. అంటే ట్విచ్ అని అంటే దానికై అదే కొట్టుకోవటం. కొంతమంది కన్ను ఇలా ఇలా కొడుతుంటుంది చూడండి, దట్ ఈస్ డ్యూ టు మజిల్ ట్విచ్. లేదా ఎప్పుడన్నా పిక్కల్లో కండ అదిరింది అంటుంటారు, దట్ ఈస్ మజిల్ ట్విచ్. ట్రెంబ్లింగ్ అంటే వణకటం. దెన్ కన్వల్షన్స్ కనిపిస్తాయి. అంటే మామూలు భాషలో ఫిట్స్ అనుకుందాం. ప్రతి కన్వల్షన్ ఫిట్ కాదు. ఈ కన్వల్షన్స్ రెండు రకాలుగా కనపడతాయి. వన్ ఈజ్ ఎపిలెప్టిక్ కన్వల్షన్, అంటే మూర్ఛ రోగంలో మనం చూసేటటువంటి కన్వల్షన్స్, సీజర్స్. అలానే పొట్టలో బాగా పురుగులు ఉన్నప్పుడు కూడా కన్వల్షన్స్ కనిపిస్తాయి. బిగుసుకుపోవటం, కొంకర్లు పోవటం, ఆ టైంలో ఉండే ఆరా, అంటే పళ్ళు కొరుక్కోవటం, చొంగ కార్చటం, అదో రకంగా అరవటం, ఇవన్నీ either ఎపిలెప్టిక్ కావచ్చు ఆర్ డ్యూ టు వర్మ్ ఇన్ఫెస్టేషన్ కావచ్చు. ఇన్ఫెస్టేషన్ అంటే ఆ పారాసైట్ యొక్క పాపులేషన్ బాగా పెరిగిపోయి మనల్ని ఆక్రమించేసేయటం. తర్వాత ఒక ప్రెజెంటేషన్, ఇది మెంటల్ సిమ్టమ్స్ లో కూడా చెప్పొచ్చు. క్రేవింగ్ ఫర్ అబ్నార్మల్ థింగ్స్ ఉంటుంది. అంటే నేనే మీ క్లాస్లో చెప్పినట్టున్నాను, చిన్నప్పుడు నాకు పెట్రోల్ వాసన చూడడం బాగా ఇష్టంగా ఉండేది. మా నాన్నగారి ఫ్రెండ్ ఒక ఆయన వాచ్ల రిపేర్ షాప్ ఉంటే పోయి ఆ షాప్ దగ్గర నిలబడేవాడిని. అక్కడ స్పిరిట్ అది వాడతారు కదా. అలానే పిల్లలు బలపాలు తింటుంటారు చూడండి, శుద్ధ తినే పిల్లలు, మట్టి తినే పిల్లలు, బియ్యంలో మట్టి బిడ్డలు తినే తల్లులు, ఏరుకుని మాడిపోయిన అన్నం తినేవాళ్ళు, రకరకాల. తర్వాత వీళ్ళకి నిద్ర సరిగ్గా ఉండదు, స్లీప్లెస్నెస్. అది సమ్ టైమ్స్ ఇన్సోమ్నియాగా చెప్పొచ్చు. బట్ చాలాసార్లు ఏంటనంటే ఆ గ్రేడ్కి వెళ్ళకపోయినా హైలీ డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. తర్వాత 9:30 బోర్ కొడుతుందా?
కట్టేద్దాం అయితే, ఎవరు పలకట్లేదుగా. దే ప్రెజెంట్ మోర్ స్కిన్ సిమ్టమ్స్. చర్మం డ్రై అండ్ రఫ్, పొడిగాను గరుగ్గాను ఉంటుంది. సమ్ టైమ్స్ ఎరప్షన్స్ ఉంటాయి. డ్రై స్కేలీ ఎరప్షన్స్ కావచ్చు, వెసిక్యులర్ ఎరప్షన్స్ కావచ్చు. అంటే పొడిగా పొట్టు రాలిపోయేటటువంటిది కావచ్చును, లేదా దాన్ని పస్ అనను, ఓ రకమైన లిక్విడ్ ఏదైనా ఊజ్ అయ్యేలాగా వెసికిల్ ఫామ్ అయిపోయి, అంటే బొబ్బలాగా ఏర్పడి, అది కొద్ది సమయం తర్వాత ఊడిపోవటము, అక్కడ ఏదైనా మచ్చపడటం, గాయం అవటం ఇలాంటివి. తర్వాత స్కాబిస్. తర్వాత ఏమంటారు, జుట్టులో చుండ్రు, డాండ్రఫ్. తర్వాత ఆడపిల్లలకి తలలో పేలు పడుతున్నాయి అని అంటే సొర ఇండికేట్ అవుతుందని మనం కొంచెం అనుకోవచ్చు. దెన్ దురదలు రకరకాలు, అర్టికేరియా అంటాం. సార్ చెప్పండి. అంటే పేలు ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంటాయి కదా సార్, అంటే పక్క పక్కన కూర్చున్నాడు వల్ల. దాన్ని సంక్రమణ అనలేము. అంటే అంటే అది అంటే ఫ్లైయింగ్ వల్ల వస్తుంటాయి కదా ఒకరి తలలోంచి ఒకరికి అని. వస్తుంటుంది. అంటే సంక్రమణ అన్నదానికి ఇన్ఫెక్షన్ అన్నది వర్డ్. సార్ జనరల్లీ ఇన్ఫెక్షన్ అన్నమాట మనం ఇంటర్నల్ పారాసైట్స్ కి వాడుకుంటాం. సార్ నేను ఎక్స్టర్నల్ పారాసైట్, అది బ్లడ్ సకింగ్ పారాసైట్. అదే సార్, అంటే దానికి సొరకి ఏంటి అని. అంటే అట్రాక్ట్ చేస్తాం అనుకోవచ్చు. ఓకే ఓకే. సోరిక్ టెండెన్సీ లేకపోతే అట్రాక్ట్ చెయ్యంగా. అవునులేండి. మీరు గమనించి చూడండి, ఓ 10 మంది మీ కూర్చొని ఉన్నాం అనుకోండి, ఒకడి సార్ మీదకి ఈగలు బాగా పోతుంటాయి ప్రేమగా. అదృష్టవంతుడు, నిజమే సార్, ఆ? నిజమే. మిగతా 9 మంది దగ్గరికి వెళ్ళవు. అలానే దోమలు కూడా చూడండి, ఒకళ్ళని ఎక్కువ కుట్టేస్తుంటాయి, ఒకటి దగ్గరికి అసలు పోవు. గమనించి చూడండి డిఫరెన్స్. అవును అవును, గమనించాను. అంటే వాడు అదే అంటే ఆ టైంలో వాడు ఏదైనా డిసీజ్ తో ఉన్నట్టు అనుకోవచ్చా? లేదు లేదు, డిసీజ్ తో ఉన్నాడు అని మనం స్టాంప్ వేయలేము. బట్ సార్ అంటే టెండెన్సీ, సోరిక్ టెండెన్సీ ఉంది అని మనకు ఒక అది హింట్ అనుకోవాలి. టెండెన్సీ. ఉమ్, ఉమ్, అంతే. ఓకే ఓకే. తర్వాత ఇంపార్టెన్స్, బోత్ మేల్ అండ్ ఫీమేల్. తర్వాత ఇది మెంటల్ సిమ్టమ్స్ లో చెప్పాల్సిందేమో కానీ నేను ఇక్కడ చెప్తున్నాను. వీడికి విపరీతమైన వెర్రి ఆకలి ఉంటుంది, రావెనస్ హంగర్. దాంతోపాటు అసిడిటీ ఉంటుంది. అంటే అందరూ సోరా వాళ్ళల్లో ఉండాలని ఏం లేదు. అంటే దిస్ ఈస్ ద బ్రాడ్ స్పెక్ట్రమ్ అట్ ఫిజికల్ లెవెల్. ఆకలి ఉంటుంది, ఎసిడిటీ ఉంటుంది. దెన్ చాలా మంది డయాబెటిక్స్ లో వాళ్ళు సోరా కిందికే వస్తారు. డయాబెటిస్
తర్వాత చెమట పట్టి ఉప్పిరవటం అంటే తెలుసు అనుకుంటాను అందరికి. బట్టల మీద డాగు పడుతుంది. మనం మంచి ఎండాకాలంలో మంచి ఎండలు తిరిగొచ్చి ఓ అని చెమట పట్టాక బట్టలు కొంచెం హార్డ్‌గా అయిపోతాయి చూడండి చెమటతోటి. వీడికేంటనంటే మనం ఉప్పిరవటం అంటారు మా వైపున. అంటే సాల్ట్ బయటికి తేలుతూ ఉంటుంది. వచ్చేస్తుందన్నమాట. అవును సార్. ఫేస్ చెమటలో చెమటలో బేసిక్‌గా ఏముంటుందనంటే స్వెట్‌లో సాల్టే ఎక్కువ పోతుంది. ఆ తర్వాత దీనికి లింక్డ్‌గా స్నానం ఇష్టపడరు వీళ్ళు. ఇది కూడా మనం మెంటల్ సింప్టమ్స్‌లోనే చెప్పుకోవాల్సిందేమో. సో, మళ్ళొకసారి చూడండి. హెడేక్స్, ఫ్రీక్వెంట్ హెడేక్స్, ఫ్లక్చుయేషన్స్ ఇన్ బ్లడ్ ప్రెషర్, sweats, different, particularly at specific parts, then twitching, then trembling, convulsions, both epileptic and then those due to worm infestations, and craving for abnormal things, and what and all skin complaints, then sleeplessness, then diabetes, and then impotency. ఇవి ప్రధానంగా వీళ్ళల్లో కనిపించేటటువంటివి. సో ఇక్కడ ఆగిపోతాం. దిస్ ఈస్ ద బ్రాడ్ పిక్చర్ ఆఫ్ సోరా. సో రేపటి క్లాస్ నేను రేపు ఒక పరీక్ష రాయాలి. అది దాన్ని బట్టి నేను మీకు మెసేజ్ పెడతాను. సో ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ మధ్యాహ్నానికంతా మెసేజ్ పెడతాను. రేపు ఇంకొక మయాజం చూద్దాం. సార్ ఈ క్లాస్ రికార్డింగ్ సార్ ఇప్పుడైతే రికార్డ్ అయిందమ్మా. గ్రూప్లో పెడతాను, లింక్ పెడతాను. సార్ కంజెస్టివ్ హెడేక్ అంటే ఒక్కసారి చెప్పండి సార్. కంజెస్టివ్ హెడేక్ అంటే ఏం లేదు, రక్తనాళాలు ముడుచుకుపోయి అప్పుడు బ్లడ్ సప్లై సరిగ్గా అవ్వక దానివల్ల హెడేక్ రావటం. అది పెద్దవాళ్ళలో అయితే దాన్ని రెక్టిఫై చేయొచ్చు సార్, దాన్ని బాగా చేయొచ్చా? చేయొచ్చు. నమస్తే. సో ఇక్కడ కట్టేస్తున్నాను. నమస్తే.